నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గణేష్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా నెల్లూరు వేదాయపాలెం చంద్రమౌళి నగర్ 13వ వీధిలో మనం ఉన్నాము. ఈరోజు వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించిన సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా సూరం రాధాకృష్ణయ్య సరస్వతమ్మ దంపతులు ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి మా కుటుంబ సభ్యుల తరపున పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మా కమిటీ సభ్యులంతా మాకు సహకరిస్తున్నారు. సో ఎక్కడైనా ప్రసాదాలు అంటే గుర్తొచ్చేది మీ ఫ్యామిలీ, సూరం రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా కామయ్య గారు, మీరే ముందుగా గుర్తొస్తారు. ఈవెన్ రాజరాజేశ్వరమ్మ టెంపుల్ కావచ్చు, పెంచలకోన నరసింహస్వామి కావచ్చు, నెల్లూరు డిస్టిక్ లో ఏ టెంపుల్ అయినా మీరే ముందుంటారు. సో ప్రసాదాలు అంత టేస్టీగా రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? మేము అన్నీ కూడా శుచిగా చేసి కట్టెల పొయ్యతో అలా చేసి ఇత్తడి గంగరాలతో పంపిస్తాము. అత్యంత శుచిగా చేసి పంపిస్తుంటాము. అంతా విఘ్నేశ్వరి దయతోనే అంత టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో ఏమేమి ఉంది? ఈ రోజు మేము స్వీట్ జాంగ్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి జాంగ్రీ, మిక్చర్, అలాగే గోబీ ఫ్రైడ్ రైస్, వంకాయ కూర, ఉర్రగడ్డ కుర్మా, సాంబార్, రసం, మజ్జిగ పెడుతున్నాం మేడం. సో మా బొజ్జ గణపయ్యకి డెలిషియస్ లంచ్ అన్నమాట ఈరోజు. థ్యాంక్ యూ. ఆ గణేష్ని ఆశీస్సులు మీ మీద, మీ ఫ్యామిలీ మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.